నమస్తే. రైతు సోదరులకు శుభోదయం. నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా, అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగులో వినూత్న ప్రయోగాలు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్న సాగుదారుల విజయగాథలను మీ ముందుంచుతోంది మీ నేలతల్లి కార్యక్రమం. మరి ఇవాల్టి కార్యక్రమంలో పాల దిగుబడి మీదే ఆధారపడకుండా గో వ్యర్థాలతో వినూత్న ఉత్పత్తులను రూపొందిస్తూ పాడి రంగంలో రాణిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఉప్పల్కు చెందిన యువ రైతు వరప్రసాద్ విజయగాథను తెలుసుకుందాం. పదండి. మనం తాగే పాలు, తినే కూరగాయల్లో నాణ్యత లోపిస్తోంది. పచ్చదనం కనుమరుగవుతుండడంతో పర్యావరణ కాలుష్యం కాటేస్తోంది. ఇప్పుడేమో కరోనా కల్లోలం ప్రజలందరినీ కలవరానికి గురిచేస్తోంది. ప్రకృతితో పాటు ఆహార ఉత్పత్తులు ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ క్రమంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహారం కోసం అన్వేషణ మొదలైంది. సేంద్రియ విధానంలో పండిన ఉత్పత్తులను, స్వచ్ఛమైన పాల పదార్థాలను తీసుకోవాలనే ఆరోగ్య స్పృహ ప్రజల్లో అధికమవుతోంది. మార్కెట్లోనూ వీటికి గిరాకీ పెరిగింది. ఆ గిరాకీనే తనకు అనుకూలంగా మార్చుకొని దేశీ గోవుల పెంపకం చేపడుతూ పాడి రంగంలో రాణిస్తున్నాడు యువ రైతు వరప్రసాద్. స్వచ్ఛమైన పాలతో పాటు దేశీ గోవుల వ్యర్థాలతో వినూత్న ఉత్పత్తులను రూపొందిస్తూ అటు పంటలకు ఇటు ప్రజలకు మేలు చేస్తున్నాడు, స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. లేగదూడును బడిలో చేర్చుకుని చంటిపాపల్లా ఆలనాపాలన చూస్తున్న ఈ యువ రైతు పేరు వరప్రసాద్. ఇంజనీర్గా ఎలక్ట్రానిక్స్ రంగంలో 16 ఏళ్లు నిర్విరామంగా తన విధులను నిర్వర్తించాడు. పనిలో భాగంగా దేశ విదేశాలు సందర్శించాడు. కానీ చిన్ననాటి నుంచి గోవులను పెంచాలన్నది ఈ యువ రైతు అభిరుచి. ఆ అభిరుచినే తనకు ఉపాధి మార్గంగా మార్చుకుని దేశీ గోవుల పెంపకంతో ప్రజలకు నాణ్యమైన పాల ఉత్పత్తులను అందించాలని సంకల్పించాడు. ఈ క్రమంలో ఉప్పల్ సమీపంలోని పర్వతాపూర్లో గోశాలను ఏర్పాటు చేసుకున్నాడు. మూడు దేశీ ఆవులతో పెంపకం ప్రారంభించాడు. ప్రారంభంలో పాల ఉత్పత్తే ప్రధాన ఉపాధిగా ముందుకు సాగాడు. మంచి పాల దిగుబడులు అందించే దేశీ గోవులు ఎక్కడెక్కడున్నాయో తెలుసుకున్నాడు. గుజరాత్, అహ్మదాబాద్, కచ్ వంటి ప్రాంతాలను సందర్శించాడు. భారతదేశంలోని 43 మేలుజాతి దేశీ గోవుల్లో సగమైనా తాను పెంచాలనే కృత నిశ్చయంతో ముందుకు సాగాడు. ప్రస్తుతం తన గోశాలలో సాహివాల్, గిర్, తార్పార్కర్, ఒంగోలు, కాంక్రేజ్, పొంగనూరు వంటి 9 దేశీ జాతులకు చెందిన 43 ఆవులను పెంచుతున్నారు. ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేసి దాదాపుగా 8 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజున మా డైరీ ఫామ్లో 40కి పైగా ఆవులు ఉన్నాయి. అన్నీ కూడా మేము దేశీయ ఆవుల్ని మనం తీసుకొచ్చి దేశీయ ఆవులతోటి మనము ఇక్కడ 5 రకాలైనటువంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నాము. పాలు, పెరుగు, అలాగే వెన్న తయారు చేస్తున్నాము, నెయ్యి తయారు చేస్తున్నాము. అలాగే గో ఆధారిత ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి వర్మీ కంపోస్ట్ కానీ ఘన ద్రవ జీవామృతాలు కూడా మేము తయారు చేయడం జరుగుతుందండి. పాలు కానీ, పెరుగు కానీ, అలాగే యూరిన్ కానీ, అలాగే పేడని రకరకాలైనటువంటి రూపాల్లో మేము తయారు చేసి ఆ ఉత్పత్తులను కూడా మేము బయట మార్కెట్లోకి ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఇందులో మేము చాలా నేర్చుకున్నామండి. ఆవు యొక్క పాలతోటే మేము పూర్తిగా డైలీ అభివృద్ధి చెందవు. అలాగే ఆవు యొక్క విసర్జితాలు కూడా మనం అన్నీ కూడా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ మధ్యకాలంలో మేమేమి స్టార్ట్ చేసామంటే పూల మొక్కల కుండీలు, అలాగే పిడకలు 5 రకాల సైజుల్లో పిడకలు తయారు చేస్తున్నాము. 2 ఇంచెస్, 2.5 ఇంచెస్, 4 ఇంచెస్, 5 ఇంచెస్, 6 ఇంచెస్. వీటికి సంబంధించినటువంటి కొంత ఎక్విప్మెంట్ను కూడా మేము గుజరాత్ నుంచి, అహ్మదాబాద్ నుంచి తెచ్చుకోవడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో మేము ఆవు యొక్క పేడతోటి కౌ టింబర్ వుడ్ను కూడా మనం తయారు చేయడం జరుగుతుందండి. అంటే మనకి పరిశ్రమల్లో బాయిలర్ ఇండస్ట్రీస్లో ప్రధానంగా ఉపయోగించేటటువంటి టింబర్ ఏదైతే ఉందో ఈ రోజున దాదాపుగా 60 మిలియన్ చెట్లని ప్రతిరోజు కూడా ఈ ఇండస్ట్రీలో నరకడం జరుగుతుందండి. దాని గురించి అని చెప్పి మేము దాన్ని ఈ రకంగా కన్వర్ట్ చేస్తే మనకి ఏదైతే మనకు పర్యావరణ విపత్తులు ఉన్నాయో, ఓజోన్ పొరకు డ్యామేజ్ ఏర్పడుతుందో ఆ డ్యామేజ్ని మనం నివారించవచ్చండి.
మేము ఈ డైరీని ప్రధానంగా ఇనీషియల్గా పాల ఉత్పత్తి కోసం అని చెప్పేసి ఈ డైరీని ప్రారంభించడం జరిగింది. దాని ద్వారా ఏ ఆవులు మనకి మార్కెట్లో మంచి పాలు ఇస్తాయి, అలాగే పాలలో ఏమేమి రకాలు ఉంటాయి, ఏ పాల వలన ఏమేమి జరుగుతుందనే విషయాల్ని మనం తెలుసుకొని ఆ రకంగా మనం ముందుకు పోవడం జరుగుతూ ఉంది. డైరీ గురించి నాలెడ్జ్ సంపాదించుకోవడం కోసం వివిధ ప్రాంతాలకి నేను వెళ్ళడం జరిగిందండి. గుజరాత్లో ఉన్నటువంటి అహ్మదాబాదు, కచ్ విలేజెస్, అలాగే మనకి భావనగర్ ఏరియా, రాజస్థాన్ ఏరియాల్లో పర్యటించడం జరిగింది. మేలుజాతైన ఆవులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి కోసం పొంగనూరు అలాగే ఒంగోలు ప్రాంతాలు కూడా విజిట్ చేసి దాదాపుగా అన్ని రకాల జాతులు కూడా ఏవైతే మన భారతదేశపు సంతతి ఆవులు ఉన్నాయో ఆ అన్ని ఆవులు కూడా A2 మిల్క్ ఇస్తాయని చెప్పేసి మేము తెలుసుకోవడం జరిగింది. ఒక్కొక్క ఆవుని ఒక్కొక్క ప్రాంతం నుంచి తీసుకొస్తా ఈరోజు ఆవుల యొక్క సంతతి కూడా వాటిలంతటా అవి పెరుగుతూ ఈరోజు 43కు చేరింది. మన దగ్గర ఇప్పుడు 9 రకాల జాతులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయండి. మన దగ్గర సాహివాల్ ఉన్నాయి, గిర్ ఉన్నాయి, తార్పార్కర్ ఉన్నాయి, కాంక్రేజ్ ఉన్నాయి, ఒంగోలు ఉన్నాయి, అలాగే పొంగనూరు ఉన్నాయి, రాఠీ ఉంది, ఈ రకంగా ఒంగోలు ఉంది. ఈ రకంగా సాధ్యమైనంత మటుకి ఎక్కడెక్కడ దగ్గర రీజనల్గా ఏవైతే ఆవులు మనకి లభ్యమవుతాయో ఆవులన్నింటినీ కూడా మనం తీసుకుని రావడం జరిగిందండి. తల్లిపాల తర్వాత అంతటి శ్రేష్టమైనవి ఆవు పాలంటాడు ఈ యువ రైతు. దేశీయ ఆవు పాలల్లోని పోషకాలు ప్రజలందరికీ చేర్చాలన్న ఉద్దేశంతోనే ఈ రంగంలోకి అడుగుపెట్టానంటున్నాడు. ప్రతిరోజు 100 లీటర్ల పాలను సరఫరా చేస్తున్నారు. మార్కెట్లో లభించే A1 పాలకు A2 పాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలంటున్నాడు వరప్రసాద్. నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ ఉంది అనమాట. ఆవుల్ని ఎప్పటికైనా సరే ఆవులను చూడాలనేటటువంటి ఇంట్రెస్ట్, ప్యాషన్ బాగా ఎక్కువ ఉండడం వలన ఈ ప్యాషనే ప్రొఫెషన్ అయితే బాగుంటుందని చెప్పేసి మేము సీరియస్గా దీన్ని కరోనా వచ్చిన ఇమ్మీడియట్గా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. సౌత్ ఈస్ట్ హైదరాబాద్లో మనం మిల్క్ సప్లై చేస్తూ ఉన్నాం. దాదాపుగా 100 లీటర్ల మిల్క్ పర్ డే సప్లై మనకి ఈ రోజున ఉందండి. భారతదేశంలో ఇప్పటికీ 43 రకాల జాతులు ఉన్నాయని చెప్తారండి. ప్రధానంగా కొన్నేమో బ్రీడ్స్ ఉంటాయి, కొన్నేమో లోకల్ వేరియంట్స్ ఉంటాయి. ఆవు పాలనే ఎందుకు తాగాలి అనే దానికి వస్తే ఆవు పాలలో మన దేశీయ ఆవు పాలలో అందులోనూ తల్లి పాలతోటి సమానమైనటువంటి ఫ్యాట్ ఉంటుందండి. అంటే మనకి 3.5 నుంచి దాదాపుగా 4.8 వరకు ఉండేటటువంటి ఫ్యాట్ ఏదైతే ఉందో మనిషి అరిగించుకోగలడు. చిన్నపిల్లలు కూడా వాటిని అరిగించుకునేటటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ఆవు పాలని తల్లిపాల తర్వాత అంతటి శ్రేష్టమైన పాలుగా మనము తీసుకోవడం జరుగుతూ ఉంటుందండి. వరప్రసాద్ పాడి రంగంలోకి అడుగుపెట్టి 8 సంవత్సరాలవుతోంది. అప్పటి వరకు కొద్ది మొత్తంలోనే పాల ఉత్పత్తులు సరఫరా చేసిన ఈ యువ రైతు కరోనా విపత్తు నుంచి పశువుల సంఖ్యను పెంచాడు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, గో ఆధారిత ఎరువులు వినియోగదారులకు సరఫరా చేస్తున్నాడు. అదేవిధంగా గో వ్యర్థాలతోనూ వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నాడు. ఆవు పాల మీద మాత్రమే రైతు ఆధారపడితే పాడి రంగంలో నిరంతరం లాభాలు దక్కవు అంటున్నాడు వరప్రసాద్. పాల ఉత్పత్తులతో పాటు ప్రకృతికి మేలు చేసే గో వ్యర్థాల నుంచి ఉత్పత్తులను రూపొందించినప్పుడే రైతు ఈ రంగంలో రాణించగలుగుతాడని చెబుతున్నాడు. దేశీయావుల్లో ఎక్కువగా పాల గురించి మనము ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఆవు ఎప్పుడు కూడా తల్లి లాంటిది కాబట్టి పిల్లలకే ఎక్కువ పాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంటుంది. కాబట్టి లాక్టేషన్ పీరియడ్ అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అంటే గేదెలు ఇచ్చినటువంటి పాలు ఆవులు ఇవ్వలేవు. దాదాపుగా ఇస్తే 5 నుంచి 6 నెలల పాటు మాత్రమే పాలు ఇవ్వగలుగుతాయి. ఎప్పుడైతే ఆవు గర్భం దాలుస్తుందో, గర్భం దాల్చిన తర్వాత ఆవుకి అర్థమైపోతుందండి. అర్థమైపోయిన తర్వాత పాలు ఇవ్వడానికి నిరాకరిస్తుంది. బిడ్డకు కూడా పాలు ఇవ్వదండి. ఇటువంటి సందర్భంలో రైతుకి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. కాబట్టి ఆవు ఇచ్చేటప్పుడే, పాలు ఇచ్చే సమయంలోనే దానికి మంచి న్యూట్రిషనల్ ఫీడింగ్ ఇవ్వడం ద్వారా 2800 లీటర్స్ పర్ లాక్టేషన్ ఆవు నుంచి మనం తీసుకొచ్చండి. ఈ 2800 నుంచి 3500 లీటర్స్ దాకా ఇచ్చే ఆవులు భారతదేశంలో మనకి మొట్టమొదటిగా చెప్పాలంటే గిర్ ఆవుల దగ్గర నుంచి వస్తాయండి. ఎవరైతే పాడి రంగంలో అభివృద్ధి బాగా చెందాలి, పాడి పరిశ్రమను ఇంకా ఎక్కువగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలనుకుంటారో, మంచి విలువైనటువంటి నాణ్యత గల పాలని ఉత్పత్తి చేయాలని అనుకుంటారో వాళ్ళు గిర్ ఆవులను తీసుకొచ్చండి. వాటి యావరేజ్ మిల్కింగ్ ఎట్లా ఉంటుందంటే పర్ డే మినిమం 5 లీటర్స్ నుంచి 13-14 లీటర్స్ దాకా వాటికి ఈల్డ్ ఉంటుందండి. అలాగే సెకండ్ వచ్చేసి సాహివాల్ కౌస్ అండి. వాటికి మినిమం ఎక్కువ ఉంటుంది. 6 లీటర్స్ నుంచి అప్ టు 11 లీటర్స్ దాకా ఆవులు మనకి పాలు ఇవ్వగలుగుతాయి పర్ డే. లాక్టేషన్ పీరియడ్ కొంచెం ఎక్కువగా సాహివాల్కి ఎక్కువగా ఉంటుంది. అలాగే మిగతా ఆవుల్లో చూస్తే మనకి ఒంగులు కానీ లేకపోతే తార్పార్కర్ కానీ ఇటువంటి ఆవులు ఏంటంటే ఇచ్చే పాలు తక్కువగా ఇస్తాయి. లాక్టేషన్ పీరియడ్ కొంచెం లెంగ్తీగా ఉంటుంది. టోటల్గా ఇచ్చేటటువంటి పాలు మాత్రం 1500 లీటర్ల దాకా పర్ లాక్టేషన్ ఇస్తాయండి. ఈ రకంగా ఆవుల్లో చూస్తే మనకి ఏదైనా రైతు బాగా పాల రంగంలో అభివృద్ధి చెందాలంటే గిర్ ఆవులు కానీ, సాహివాల్ ఆవులు కానీ, లేదా తార్పార్కర్ కానీ ఈ ఆవులని తీసుకోవడం వలన ఎక్కువగా పాల దిగుబడి ఎక్కువగా ఉంటుందండి.
అలాగే మన లోకల్గా ఏదైతే పొలాలు ఎక్కువగా ఉండి గడ్డికి ఇబ్బంది లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒంగోలు ఆవులు కానీ మిగతా ఆవులు కానీ దేశీ బ్రీడ్స్ని పెంచుకున్నా కూడా లోకల్ బ్రీడ్స్ని పెంచుకున్నా లోకల్ వేరియంట్స్ని పెంచుకున్నా ఇబ్బంది ఏమి ఉండదండి. అలాగే మనకి బార్డర్స్లో ఉన్నటువంటి దేవిని కవ్ కూడా మనకి పాలు బాగా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాన్ని గిరితోటి క్రాస్ చేయడం జరిగింది కాబట్టి మిల్క్లో కూడా బాగా ఉంటుంది. డ్యూయల్ పర్పస్ బ్రీడ్గా బాగా పనిచేస్తుంది. డ్రాఫ్ట్ కవ్గా బరువులు లాగడానికి కూడా పనిచేస్తుంది. అలాగే పాలను ఇవ్వడానికి కూడా మంచిగా ఉపయోగపడేటటువంటి ఆవుగా మనం చెప్పొచ్చు. ఒక్క ఆవుతో 100 లాభాలు. ఈ విషయం తెలుసుకునే దేశీ గోవుల విసర్జాలను సైతం వృధాగా పోనివ్వకుండా తనకు ఉపయోగకరంగా మలుచుకుని ఉపాధి పొందుతున్నాడు వరప్రసాద్. ఆవు పేడతో ధూప్ స్టిక్స్, 5 రకాల పిడకలు, వివిధ ఆకృతుల్లో పూల కుండీలు తయారు చేసి విక్రయిస్తున్నాడు. వీటి తయారీ కోసం గుజరాత్, అహ్మదాబాద్ నుంచి పరికరాలను దిగుమతి చేసుకున్నాడు. సుగంధ ద్రవ్యాలను కలిపి సువాసనలు వెదజల్లే ధూప్ స్టిక్స్ని చిన్నపాటి పరికరాన్ని ఉపయోగించి తయారు చేస్తున్నాడు. విద్యుత్ వినియోగం లేకుండా ఒక మనిషి ప్రతిరోజు 1000 వరకు తయారు చేయొచ్చంటున్నారు. ఈ ధూప్ స్టిక్స్తో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుందని చెప్తున్నాడు. చాలా చిన్న ప్రోడక్ట్ అండి ఇది. దీన్ని మనం ఇన్సెన్స్ స్టిక్కీగా తయారు చేస్తే దీని విలువని మనం 10 రెట్లు పెంచిన వాళ్ళం అవుతాం. అంటే ఇందులో ఏంటంటే సాంబ్రాణి, గుగ్గిలము, హవన్ సామాగ్రి, పచ్చకర్పూరం ఇటువంటివి వేయడం వలన, సుగంధ పరిమళాలు వేయడం వలన మనకేమవుతుందంటే దీని యొక్క విలువని మనం పెంచిన వాళ్ళం అవుతాము. అలాగే తీసుకునేటటువంటి వినియోగదారుడికి కూడా దీనివలన ఉపయోగాలు చాలా ఉంటాయి. ఇంట్లో మనకి రెట్టింపు ఆక్సిజన్ని మనకి వృద్ధి చేసి మనకి ఆరోగ్యాన్ని కలగజేయడానికి ఇది చాలా బాగా దోహదపడుతుంది. మనం ఈ రోజున అగరబత్తీలను మనం ప్రధానంగా మా గోశాలలో మనం తయారు చేయట్లేదు. ఎందుకనంటే రోజుకి 6000 మిలియన్ల చెట్లని అగరబత్తుల తయారీకి ఈ రోజున చెట్లను కొట్టేస్తున్నారు, నరికేస్తున్నారు అనేటటువంటి విషయం మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాము. అందుచేత చెట్లను నరికి అగరబత్తులను తయారు చేయడం కంటే సుగంధ పరిమళాలని పేడలోనే మనము నిక్షేపిస్తే అది అందరికీ కూడా ఉపయోగంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ప్రోడక్ట్ని మనము తయారు చేయడం జరుగుతూ ఉంది. ప్రాణాంతకమైనటువంటి కరోనా నుంచి కూడా విముక్తి కలగడానికి ఈ రకమైనటువంటి చిన్న ఇన్సెన్స్ టిక్కీలు చాలా బాగా ఉపయోగపడతాయి. రోజుకి ఒక 2 టిక్కీలు కానీ 3 టిక్కీలు కానీ వేసుకుంటే ఇంట్లో దోమలు కూడా రావు. అలాగే మనకి ఆక్సిజన్ కూడా బాగా వస్తుంది. అలాగే ఇంట్లో కూడా కొంచెం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నెలకొంటుందని చెప్పేసి మనము ఈ రకమైన టిక్కీలను తయారు చేయడం జరుగుతుంది. చేతితో కూడా ఈ టిక్కీస్ని తయారు చేయొచ్చు. కాకపోతే ఈ మిషన్ కొనుక్కోవడం వలన వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటంటే మనం చేతితో చేసే దానికంటే కూడా దీంతో 3 లేదా 4 ఎక్కువగా ఫాస్ట్గా ఈ ప్రోడక్ట్ని మనము ఈ రోజున మార్కెట్లోకి పంపించవచ్చు. తయారు చేయడానికి కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. రోజుకి మనం దాదాపుగా ఒక మనిషి సుమారుగా 1000 కూడా ఈ టిక్కీస్ని తయారు చేయగలడు ఈ మిషన్ తోటి. చాలా చిన్న డిజైన్ అండి, సింపుల్ డిజైన్ తోటి చేశారు. అహ్మదాబాద్ నుంచి వచ్చింది ఈ మిషన్. దీని యొక్క విలువ 12,000 రూపాయలతో ఈ మిషన్ వచ్చేస్తుందండి. మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ మిషను ఏ రకమైనటువంటి విద్యుత్ అవసరం లేదు. చిన్న మెకానికల్ ఇన్స్ట్రుమెంట్ ఇది. ఈ మధ్య కాలంలో మిద్దె తోటల సాగు విస్తీర్ణం పెరిగింది. పూల మొక్కలు పెంచుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. వారి కోసమే దేశీ ఆవు పేడతో పూల కుండీలను తయారు చేసి విక్రయిస్తున్నాడు. ఈ పూల కుండీలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. డ్రై కౌడంగ్ పౌడర్ కావాలి. ఆవు పేడని ఎండబెట్టింది 10 రోజులు మినిమం ఎండబెట్టినటువంటి ఆవు పేడతో చేసినటువంటి పౌడర్ని మనం ఇందులో ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పచ్చిపేడని, ఫ్రెష్ పేడని కూడా తీసుకోవాలి. ఈ రెండిట్లకి మనం కొంచెం గోర్గం పౌడర్, అంటే 1 కేజీ ఆవు పేడకి ఒక 50 గ్రామ్స్ గోరుచిక్కుడు పౌడర్ని మనం మిక్స్ చేస్తే బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. దానికోసం అని చెప్పేసి కుండి విరిగిపోకుండా క్రాక్స్ రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి దీనిలో గోరుచిక్కుడు పౌడర్ని, దాన్ని గోర్గం అంటారు, దాన్ని యాడ్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. అయితే ఈ పౌడర్ని ఎట్లా చేస్తారు, ఆవు పేడని మనం ఎట్లా పౌడర్ చేస్తామంటే దానికోసం మేము పల్వరైజర్ యూజ్ చేయడం జరిగిందనమాట. కొంతమంది దీన్ని చెక్క పొట్టుతో కూడా కలిపి చేస్తారు. కాకపోతే దానిలో వచ్చేటటువంటి ప్రోడక్ట్ రిలయబిలిటీ అనేటటువంటిది తగ్గుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆవు పేడని ఎండబెట్టి 10 రోజులు ఎండబెట్టి దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద తయారు చేసి నార్మల్ పల్వరైజర్ని యూజ్ చేస్తున్నాం. పల్వరైజర్ ద్వారా ఏమవుతుందంటే మనకి పౌడర్ తయారవుతుంది. ఆ పౌడర్ తయారైన తర్వాత ఆ పౌడర్ని అలాగే ఫ్రెష్ గోబర్ని ఒక టబ్లో వేసుకుంటాము. దాంట్లో మనం ఏం చేస్తామంటే గోర్గంని యాడ్ చేసి దాన్ని మిక్స్ చేసి ఇట్లా ప్రోడక్ట్ని తయారు చేస్తాము.
ఇది పూర్తిగా స్వచ్ఛమైనటువంటి ఆవు పేడతోటి తయారు చేయబడుతున్నటువంటి పూల మొక్కల కుండి. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, మరి ఇది ఆవు పేడతో తయారు చేస్తున్నారు కదా, ఇది తడిసిపోతుందేమో, నానిపోతుందేమో, ఇది పనికిరాదేమో అనేటటువంటి అపోహ చాలామందిలో ఉంటుంది. సహజంగా మనము దీన్ని న్యాచురల్గా మనము చూస్తే ఇది ఒక పెర్ఫోరేటెడ్ కుండి అనమాట. దీనిలో ఏంటంటే గాలిని అలాగే పరివారంలో ఉన్నటువంటి తేమని కూడా తీసుకునేటటువంటి శక్తి ఆవు పేడతో తయారు చేసినటువంటి కుండీకి ఉంటుంది. అందుకని దీనికి ఏ రకమైనటువంటి కుండీకి హోల్స్ అవసరం లేదు. ఇది కొంత తేమని నీటిని కొంత పీల్చుకొని ఒక 1 mm to 1.5 mm దాకా పీల్చుకొని దాని నుంచి తిరిగి మళ్ళీ మొక్కకు అందిస్తుంది. ఇది ఇప్పుడు ఈ కుండీ మా ఆపరేటర్ తయారు చేశారు. ఈ కుండీని మనకి 6 inches కుండీ అంటాము. ఇందులో మనకి 3 sizes కుండీలు వస్తాయండి. అంటే ఇది ఉన్నట్లో ఇది పెద్ద కుండీ అండి. ఈ కుండీ మనకి ఆరడానికి 3 నుంచి 4 రోజుల సమయంలో ఈ కుండీ డ్రై అయిపోతుంది. ఆ తర్వాత దీంట్లో మనం తులసి మొక్కలు కానీ చిన్న చిన్న పాలకూర, మెంతికూర, చుక్కకూర, అలాగే మనకి మిరపకాయ మొక్కలు ఇవన్నీ వేసుకుని ఇంట్లో ఏదైతే మనము మనకి గార్డెన్స్ మనం ఇంట్లోనే చేసుకుంటూ ఉంటామో టెర్రస్ గార్డెన్స్, ఆ గార్డెన్స్కి చాలా బాగా ఉపయోగపడేటటువంటి ప్రొడక్ట్స్. అలాగే మనకు కొంతమంది ఇంట్రెస్ట్గా గులాబీ మొక్కలు హైబ్రిడ్ వేసుకుంటారండి. గులాబీ మొక్క ఇఫ్ఫటాలు బాగా పెద్దదైపోయినా కూడా దాన్ని డైరెక్ట్గా భూమిలో మనం ఈ కుండీతో పాటుగానే మనం పాతిపెట్టినట్లయితే ఇది మనకి గ్రాడ్యువల్గా రాబోయే కాలంలో ఇది కూడా ఎరువుగా మారి మొక్కలకి ప్రొటెక్షన్గా ఉంటుందండి. ఇందులో మనకి 3 sizes ఉన్నాయి. ఇది 6 inches కుండీ అండి. అలాగే ఇది 5 inches కుండీ. ప్రాక్టికల్గా మనం చూపిస్తున్నాం. ఇందులో మనము ఇందులో కృష్ణ తులసి ఇందులో డెవలప్ చేయడం జరిగిందనమాట. అలాగే ఇంకొక స్మాల్ కుండీ కూడా మనం తయారు చేస్తున్నాము. ఇది 3 inches కుండీ అనమాట. ఇది దేనికి ఉపయోగిస్తామంటే సీడింగ్ పర్పస్లో ఉపయోగిస్తాం అనమాట. సామాజిక బాధ్యతగా పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు ఈ యువ రైతు. పరిశ్రమల్లో కలప కోసం 100 చెట్లను నరకకుండా ఆవు పేడతో కౌ టింబర్ వుడ్ని తయారు చేస్తున్నాడు. పరిశ్రమలకు అందించే దిశగా అడుగులు వేస్తున్నాడు. పర్యావరణంలో ఉండేటటువంటి విపత్తులను కూడా మనం కాపాడడానికి మంచి అవకాశము ఈ రోజున కౌడంగ్ లాగ్స్. ఈ కౌడంగ్ లాగ్స్ని మనము హైదరాబాద్లో మనం వన్ ఆఫ్ ద సప్లయరు. ఈ లాగ్స్ని తయారు చేయడం ద్వారా మనము ఏంటంటే శ్మశానాల్లో మనకి డెడ్ బాడీని దహనం చేయడానికి కొన్ని వేల కట్టెలని ప్రతిరోజు మనం భారతదేశంలో నరకడం జరుగుతూ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే వాటిలో ఉండే జనితమైనటువంటి ఉష్ణము తక్కువగా ఉంటుంది. పేడలో నుంచి జనితమైనటువంటి ఉష్ణము ఇంకా ఎక్కువగా ఉంటుంది. 60% దానికి ఎక్కువగా ఉంటుంది. అంటే కెలోరిఫిక్ వాల్యూ పేడ నుంచి వచ్చేదానికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి మనం ప్రతి ఒక్క ఈ బరియల్ గ్రౌండ్స్కి వెళ్ళి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ప్రొడక్షన్ మనకి రీసెంట్గా స్టార్ట్ అయింది. మనము ఈ ప్రొడక్షన్ కూడా మనము ప్రజల దగ్గర తీసుకొని పోతా ఉన్నాం. బాయిలర్ ఇండస్ట్రీస్కి ప్రధానంగా మనకి టార్గెట్ చేస్తూ ఉన్నాము. బాయిలర్ ఇండస్ట్రీస్లో కూడా మనం అందరికీ కూడా అవగాహన కలిగజేస్తూ ఉన్నాము. ఏదైతే వాళ్ళు కిలోకి ఈ కట్టెలను కొంటున్నారో దానికన్నా కూడా తక్కువ రేటుని మనము ఈ గోబర్ వుడ్ని అంటే మనం కౌడంగ్ టింబర్ని మనము సప్లై చేయడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ఉన్నామండి. దేశీ ఆవుల్లో అధిక పాల దిగుబడి ఆశించలేము. సగటున ఒక దేశీ ఆవు 5 నుంచి 6 నెలలే పాలిస్తుంది. ఇది రైతుకు పెద్ద ఛాలెంజ్. ఆ 5-6 నెలల్లోనే పోషకాలతో కూడిన దాణాను పశువులకు అందించగలిగితే మంచి పాల దిగుబడి అంది వస్తుందని రైతు చెబుతున్నాడు. గోధుమ పొట్టు, కంది పొట్టు, శనగ, మినప పొట్టుతో పాటు కాటన్ సీడ్ కేక్, నువ్వులు, పల్లీ కేకులను ఆవులకు అందిస్తున్నాడు. నాణ్యమైన పాల దిగుబడి అందుతోందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ప్రతిరోజు తన గోశాలలోని 43 ఆవులకు ఒకేసారి దానాను తయారు చేస్తాడు. గోధుమ, కంది, శనగ, మినప పొట్టుతో పాటు కాటన్ సీడ్ కేక్, నువ్వులు, పల్లీ కేకులను ఆవులకు అందిస్తాడు. దానాలో 5 kgs బెల్లాన్ని, దొడ్డు ఉప్పును కలుపుతాడు. తద్వారా దానా రుచికరంగా ఉండటంతో పాటు పశువులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావంటాడు వరప్రసాద్. పోషకాల దానాతో పాటు ప్రతిరోజు పచ్చి గ్రాసాన్ని అందిస్తాడు. జనరల్గా మనం ఇచ్చేటటువంటి ఫీడింగ్స్లో మనకి గోధుమ పొట్టు, కంది పొట్టు, అలాగే మనము శనగ పొట్టు, మినపొట్టు, సీజనల్గా ఏది అవైలబుల్ ఉంటే ఆ పొట్టుతో పాటుగా మేము కాటన్ సీడ్ కేకు, అలాగే నువ్వుల కేకు, పల్లీ కేకు ఇవన్నీ కూడా మనము ఆవులకి ఎనర్జీ కోసం ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటుగా మనం ఎప్పుడైతే బెల్లం ఇస్తామో ఆవులకి వాటిని ఇంట్రెస్ట్గా తింటాయి కాబట్టి లోపల ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ బాగా ఉండి అరుగుదల బాగా అయ్యి అలాగే పాల దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు డైలీ ఫీడింగ్లో మనము ఈ ఆవులు మా దగ్గర ఉన్నటువంటి 43 ఆవులకి కూడా కలిపి ఒకటేసారి మనం ఫీడింగ్ తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. వాటిలో 5 kgs బెల్లాన్ని ప్రతిరోజు మనం వాడటం జరుగుతూ ఉంటుందండి. అలాగే ఇందులో ఎప్పుడైతే ఆవులకి ఇబ్బంది రాకుండా అలాగే మధ్య మధ్యలో వాటికి అనారోగ్య సమస్యలు రాకుండా
ప్రతిరోజు ఒక అర కేజీ మనము కళ్ళుప్పు వేసినట్టయితే కనుక ఆవులకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు రావు. ఈ రకంగా ఎప్పుడైతే మనం ఫీడ్ని మనం మంచిగా హైజెనిక్ ఫీడ్ని ఇస్తామో, పచ్చిగడ్డి మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. సూపర్ నేపియర్ మనం దీని గురించి సూపర్ నేపియర్ పెంచడం జరిగింది. మొక్కజొన్న కూడా మనం ఇస్తూ ఉంటాము. అలాగే వాటికి 3 పూటలా కూడా ఎండాకాలంలో వాటర్ ఇవ్వడం వలన ఆవులు ఎనర్జీ కోల్పోకుండా ఉంటాయి. డిహైడ్రేషన్ రాకుండా ఆవులని మనం నిలబెట్టుకోవచ్చు. సీజనల్గా వచ్చేటటువంటి ట్రాన్సిషన్ వలన శీతాకాలం నుంచి వర్షాకాలం, వర్షాకాలం నుంచి వచ్చేటటువంటి ఎండాకాలం, ఇటువంటి సీజనల్ ట్రాన్సిషన్స్ ఏవైతే ఉంటాయో వీటి వల్ల ఇబ్బందులు రాకుండా ఆవులు మనం కాపాడుకోవచ్చండి. వీటికి ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఎండాకాలంలో ఉంటే మంచిది. అట్లా ఈళ్ళు తగ్గకుండా ఎండాకాలం మనం బాగానే కాపాడుకోవచ్చండి, ఇబ్బంది ఏమి ఉండదండి. ఇక సీజనల్గా వచ్చే మార్పులను తట్టుకునే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మూగజీవాలను కాపాడుకుంటాడు. వేసవి తాపం నుంచి పశువులకు ఉపశమనం లభించే షెడ్ని చల్లబరిచేందుకు ఫ్యాన్లను గోశాలలో ఏర్పాటు చేశాడు. 3 పూటలా వీటిని అందిస్తున్నాడు. తద్వారా పశువులు వేడిని తట్టుకుని మంచి పాల దిగుబడిని అందిస్తాయంటున్నాడు ఈ యువ రైతు. పాడి రంగంలో దినదినాభివృద్ధి సాధించాలంటే ప్రతిరోజు పశువుల పర్యవేక్షణ తప్పనిసరి అని అంటున్నాడు ఈ రైతు. ప్రతి ఒక్క ఆవు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించాలి అంటున్నాడు. షెడ్డులో పశువులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని సూచిస్తున్నాడు. లేగదూడల ఆరోగ్య పరిస్థితిని ప్రతి 10 రోజులకు గమనిస్తూ ఉండాలి అంటున్నాడు. ప్రతి ఒక్క ఆవుని మనము ప్రతిరోజు పరీక్ష చేస్తున్నామా లేదా, శారీరకంగా కానీ లేదంటే వాటి యొక్క డైట్ ఎట్లా తీసుకుంటున్నా అనే విషయం కానీ ప్రతిరోజు పరీక్ష చేసుకోవాలి. చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ప్రివెంటివ్ మెజర్స్ మనం తీసుకోవచ్చు. ఏదైనా వచ్చిన తర్వాత అవి నోరు లేనటువంటి జీవులు కాబట్టి అవి వాటికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి చెప్పలేవు. కాబట్టి ఏది రాకుండా మనము అక్కడ శుభ్రతను పాటించాలి. ప్రతిరోజు కూడా గార్డెన్ క్లీన్ చేసుకోవాలి. వర్కర్స్ తోటి చక్కగా పని చేయించుకుంటూ ఉండాలి. మనం సొంతంగా చేసుకున్నట్లయితే మనం కూడా ప్రతిరోజు గాడి నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. వాటర్ కూడా పుష్కలంగా మంచినీరు వచ్చేటట్టు చూసుకోవాలి. అలాగే అవి వాటి యొక్క మోషన్ ఎట్లా వెళ్తుంది అనేటటువంటిది, గోమయం ఎట్లా ఉంది అనేటటువంటిది కూడా చూసుకోవాలి. అందులో రెడ్గా వచ్చినట్లయితే కొద్దిగా వాటికి హీట్ చేసిందని మనం భావించాలి. ఆరోగ్యం ఎట్లా ఉందనేటటువంటి ప్రతిరోజు హెల్త్ చెకప్ చేసుకోవాలండి. ప్రతి ఆవుని టచ్ చేసి వాటికి ఏమైనా బాడీ హీట్గా ఉందా, చెవుల దగ్గర పట్టుకుంటే ఫీవర్ ఏమైనా ఉందా కూడా కొంచెం తెలుస్తుంది. ఆ రకంగా ప్రతి ఒక్క ఆవుని కూడా మనం ప్రతిరోజు పరీక్ష చేసుకున్నట్లయితే ప్రివెంటివ్గా ఏదైనా కూడా వ్యాధులు ఏమైనా వచ్చినా కూడా ముదరకుండా చూసుకోవచ్చు. సహజంగా వీటికి మనం ఎవ్రీ ఇయర్ కూడా ఫుట్ అండ్ మౌత్ వ్యాక్సిన్స్ వేసుకోవాలి. ప్రతి ఇయర్ ఆ వ్యాక్సిన్ చేసుకోవడం వలన మనం ప్రివెంటివ్గా ఏది కూడా మనకి జబ్బులు రాకుండా ముందే వాటిని కాపాడుకోవచ్చు. అలాగే చిన్న చిన్న దూడల్లో కొన్ని ఫీవర్స్ వస్తుంటాయి. వాటిలో కూడా ప్రతి 10 రోజులకు ఒకసారి చూసుకుంటూ ఉండాలి. 10 రోజుల తర్వాత మళ్ళీ వాటికి డివార్మింగ్ చేసుకోవాలి. తర్వాత నెలకు ఒకసారి డివార్మింగ్ చేసుకోవాలి. దూడలు పుట్టిన తర్వాత అప్ టు 10 days వరకు కూడా వాటికి ఏమైనా ఫీవర్స్ వస్తున్నాయా, పాలు సరిగ్గా తాగుతున్నాయా లేవా, లేదంటే కొన్ని మ్యాస్టిటీస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, పాలలో రెడ్గా వస్తుందా, ఇవన్నీ కూడా ప్రతిరోజు హెల్త్ చెకప్ చేసుకోవడం వలన ఆవులకి మనకి ఫ్యూచర్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయండి. దూడల కోసం మనం సహజంగా ఏం చేయాలంటే వాటిని కట్టి పెట్టకుండా వాటికి ఒక చిన్న గ్యాలరీలో ఏర్పాటు చేసి ఫ్రీగా పరిగెట్టేటట్టు వాటికి అవకాశం ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే దూడల్లో జీర్ణశక్తి వృద్ధి అయ్యి పాలు చక్కగా తాగడానికి కానీ వాటి యొక్క శారీరక ఎదుగుదలకు కానీ అది తోడ్పడుతుంది. అందుకని దూడల్ని సహజంగా కట్టకుండా ఉండడం మంచిదని చెప్పేసి నా అభిప్రాయం. దేశీ ఆవులు ఆరోగ్యానికి, ఆదాయానికి వరాలు అంటున్నాడు వరప్రసాద్. ఆవులతో సహవాసం చేస్తే ప్రతి రైతుకు సిరుల పండుగే అంటున్నాడు. కేవలం పాల ఉత్పత్తుల మీదే ఆధారపడకుండా గోవు నుంచి వచ్చే ప్రతి వ్యర్థాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవాలని సూచిస్తున్నాడు. తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇవాల్టి ఎపిసోడ్తో పాటు రైతు సోదరులకు కావాల్సిన మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.